కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు బీఆర్ఎస్ నేతలను వరుసగా విచారిస్తున్నారు. ముందుగా హరీష్ రావును విచారించిన సిట్ ఆ తర్వాత కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ తర్వాత సంతోష్ రావును విచారించారు. తాజాగా సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించనున్నారు. మరిన్ని అప్డేట్స్ నందినగర్ నివాసం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందించడానికి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సంధ్య, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను విచారించేందుకు నలుగురు కూడిన సిట్టు బృందం కొద్దిసేపటి క్రితమే నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, కొద్ది గంటల క్రితమే అందుకు సంబంధించిన విచారణ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇద్దరు డిఎస్పీ సంబంధించిన ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. ఇంకా ఒక ఏసీపీ ఈ సిట్టుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి ఉన్నారు. మొత్తంగా 5 అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, మనం విజువల్స్లో గమనించవచ్చు. కొద్దిసేపటి క్రితమే కొన్ని డాక్యుమెంట్స్తో సంబంధించిన బాక్సులతో పాటు ఎలక్ట్రానిక్ డివిజన్ కూడా తీసుకువచ్చిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి 1 గంటకు అటు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత భోజన విరామం తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా 3 గంటల 10 నిమిషాలకి మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొత్తగా ఏర్పాటు చేసిన 9 మంది సంబంధించిన ప్రత్యేక బృందం సిట్ సభ్యులకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సిపి ఈ సిట్కి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది సంబంధించిన బాధితుల సమాచారం, అప్పుడు ఎస్ఐపిలో పనిచేసిన కీలక వ్యక్తులకు సంబంధించి కూడా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే విచారణ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ సాగించేందుకు కూడా ప్రస్తుతం నందినగర్ నివాసంలో 2వ ఫ్లోర్లో విచారణ సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ స్వామిని విచారించినప్పుడు ఒక్కరినే సిట్ ఆఫీస్లోకి అనుమతించారు, విచారణ సాగించారు. కాబట్టి ప్రస్తుతానికి విచారణకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఆ విచారణ గదిలో కేసీఆర్ ఒకరే విచారించే అవకాశం తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక అసిస్టెంట్ని కోరారు, అందుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చేందుకు అనుమతించారు. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ సంబంధించిన లీగల్ టీం కూడా ఉన్నారు. కాబట్టి వీరిని ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది ఏంటన్నది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి విచారణ అధికారుల ఎదుట కేసీఆర్ ఒక్కడే విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి చాలా కీలక అంశాలకు సంబంధించి వందలాది మంది సంబంధించిన బాధితులు ఈ కేసులో అరెస్ట్ అయి నిందితులుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లో కూడా అందుకు సంబంధించిన కొన్ని వివరాలను అందించారు. ఎందుకంటే మొదటి నుంచి 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మరొకసారి మొదటగా ఏర్పాటు చేసిన 2014 మార్చి 10వ తేదీన పంజగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కేసు నమోదైన తర్వాత జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో కూడా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసును ఏర్పాటు చేశారు. కేవలం 2-3 మాత్రమే ఆఫీసులు, కానీ తర్వాత పూర్తి స్థాయిలో 7.5 పాటు సాగింది. నిందితులు అప్పుడు ఎస్ఐబిసిపిలో పనిచేసిన అటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు సంబంధించిన వారి వద్ద నుంచి చాలా అనేక అంశాలకు సంబంధించి సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రెండవసారి సిట్టు కొత్తగా ఏర్పాటు చేసిన 9 మంది బృందం సభ్యుల్లో కూడా ప్రభాకర్ రావును సుమారుగా 14 రోజుల పాటు కస్టడీ విచారణ చేసింది. చాలా అనేక అంశాలకు సంబంధించి మీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మీకు ప్రభుత్వ పెద్దలు ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు నుంచి కూడా సేకరించింది. కాబట్టి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా ప్రస్తుతానికైతే కేసీఆర్ విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంధ్య, కిరణ్, మనం చూస్తున్నాం అంటే 2 ఇయర్స్గా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్పీడప్ చేసింది సిట్. అయితే ఇప్పుడు కేసీఆర్ని చేసేటువంటి విచారణతో ఈ కేసుకి సంబంధించి ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు?
2 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా మొదటగా ఏర్పాటు చేసిన సిట్టు, రెండోసారి ఏర్పాటు చేసిన సిట్టు కూడా చాలా సుదీర్ఘకాలం 2 ఏళ్ల పాటు ఒక కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి కూడా విచారణ సాగించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పలుమార్లు సుప్రీంకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంకెన్నేళ్ల పాటు విచారణ సాగిస్తారంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే బాధితులు సంబంధించి కూడా రెండోసారి సిట్ బృందం వందలాది మంది సంబంధించిన బాధితులను తిరిగి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అప్పుడు ఎస్ఐపిలో పనిచేసి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నిందితులు ఎవరైతే ఉందో వారికి సంబంధించిన అందరినీ వారు అరెస్ట్ అయ్యారు. వారికి బెయిల్ వచ్చినా కానీ తిరిగి వారిని మరోసారి విచారణకు పిలిపించారు. కానీ ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఎస్ఐపి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు సంబంధించి కూడా అరెస్ట్ చేయకుండా కస్టోడీ విచారణలో కూడా 20 రోజుల పాటు విచారణ సాగించిన పరిస్థితి కనిపిస్తుంది. అతడు దేశం దాటి వెళ్లిపోయిన తర్వాత కూడా కొన్ని షరతులతో కూడిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షరతులతో విచారణ చేయండి కానీ అరెస్ట్ చేయొద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వరుసగా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎదుర్కొన్నప్పుడు ప్రతిపక్ష సంబంధించిన పార్టీ నేతలు, సొంత పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా జూబ్లీ సిట్ ఆఫీస్కి వచ్చి వారి వాంగ్మూలాన్ని అందజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొద్ది రోజుల నుంచి కూడా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, మాజీ మంత్రులకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా విచారించింది. ఇక తర్వాయి వంతు అప్పటి ప్రభుత్వంలో సీఎం ఒకరే మిగిలిపోయారు కాబట్టి ఆయనను విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రెండో వారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అడిషనల్ ఛార్జ్ సిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను సిట్ విచారిస్తారు కూడా అందుకు సంబంధించి ఎందుకంటే వందలాది మంది సంబంధించిన బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, నిందితులుగా ఉన్న వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే సిట్టు కొన్ని సేకరించిన కీలక ఎవిడెన్స్ ఆధారంగా కూడా కేసీఆర్ విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి అంశాలను ప్రస్తుతం కేసీఆర్ ముందు నుంచి ఈ 5గురు సంబంధించిన బృందం విచారణ సాగించబోతుందని కూడా కొంత ఆసక్తి నేర్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్తో పాటు ప్రస్తుతం కేసీఆర్ వరకు కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. ముగ్గురు సంబంధించిన నేతలను కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఈ కేసీఆర్ అప్పటి ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ను విచారించే అవకాశం ఉంది. కాబట్టి అందుకు సంబంధించి నోటీసు సర్వ్ చేయడం, తర్వాత ఆయన రిప్లై ఇవ్వడం, ఫామ్ హౌస్లో విచారణ చేయాలంటూ కోరడం, ఆ తర్వాత మరొకసారి నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతా అంటూ కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కేసుకు సంబంధించి కూడా కేసీఆర్ను విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దర్యాప్తు దాదాపుగా ఒక దశకు వచ్చినట్టుగా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేసీఆర్ను అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అంశాలను, ఎలాంటి విషయాలను, ఎలాంటి కొంత కీలక ఎవిడెన్స్ ను డిజిటల్ కావచ్చు, వీడియో, ఆడియో అంశాలకు సంబంధించి ఉంచి విచారణ సాగించే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతానికైతే ఎన్ని గంటల పాటు కేసీఆర్ ను విచారణ సాగించబోదు. ఎందుకంటే సంతోష్ కుమార్ ని 3 గంటలకు విచారణకు రమ్మని చెప్పారు, రాత్రి 10:30 వరకు విచారణ సాగించారు. కాబట్టి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటే అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి 3 గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారణ సాగే అవకాశం ఉంది, కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే సిట్కు సంబంధించిన 2 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు మరొక నాన్ క్యాడర్ ఆఫీస్ సంబంధించిన 3 అధికారులు కూడా లోపలికి వెళ్లారు. కాబట్టి విచారణ ప్రారంభమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అంశాలను బేస్ చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నలు సంధించబోతున్నారు, ఆయన వద్ద నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతున్నది ఉత్కంఠగా, ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి.